నువ్వు నాకు నచ్చాలో ఒక సీన్ చెప్తాను. హీరోయిన్తో చెప్తాడు, నీ ఫ్రెండ్ని నేను ఊరినే పడేస్తానని చెప్పి ఆ అమ్మాయి వస్తే లేచి వెళ్ళిపోతుంటాడు ఆయన సీరియస్గా. యు సీ హిజ్ ఎక్స్ప్రెషన్, ఏదో చాలా కోల్పోయినట్టుంటుంది. వెళ్ళిపోయి ఆ అమ్మాయి వచ్చి ఇక్కడికి వస్తే ఇటు నుంచి లేచి అటు వెళ్ళిపోతాడు, ఆ పక్కకు వస్తే అటు నుంచి వెళ్ళిపోతాడు. చివరికి వెళ్తే అటు ఇటు చంద్రుడు, పౌర్ణమి. నేను డ్రామటైజ్ చేస్తాను సీరియస్గా ఉంటాడు. వీళ్ళ దగ్గరికి వచ్చి ప్లీజ్ ఇదేంటి ఎంట పడుతుంది, మళ్ళీ హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆల్ దీస్ థింగ్స్ వితౌట్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ అండ్ వితౌట్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సీన్ చాలా కష్టం. సో అక్కడేమో ఆ అమ్మాయి దగ్గర డ్రామా చేయాలి, ఇక్కడ కామెడీ చేయాలి, తర్వాత సాంగ్. ఆ సాంగ్ కూడా నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ది సీన్. ఆ నీలి గగన చాలా డ్రామాటిక్గా ఉంటుంది. సాంగ్ ఏమో అలా ఉంటుంది, సిచ్యువేషన్ ఏమో చాలా కామిక్గా ఉంటుంది. అలాంటివన్నీ స్క్రిప్ట్ ఉండాలి మనకి. స్క్రిప్ట్ ఉంటేనే ఈజీ అవుతుంది. అండ్ అలాంటి వాటిల్లో వీళ్ళందరూ సీనియర్స్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఆర్తి అగర్వాల్ గారిని క్యాస్ట్ చేయాలి అని మీకు ఎట్లా అనిపించింది? తనది ఫస్ట్ ఫిల్మ్. యాక్చువల్లీ నేను ముంబైలో హీరోయిన్ వేరే వాళ్ళ కోసం అని అక్కడ ఏజెంట్స్ ఉంటారు, వాళ్ళ ఏజెన్సీ, వాళ్ళతో వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఫోటో చూశాను తను. ఎవరో కొత్త అమ్మాయినో ఫోటో చూపించారు. ఫోటో చూసి కొంచెం పెద్ద సైజ్ ఫోటో చూస్తే ఐ సా ది ఫోటోగ్రాఫ్ అండ్ సమ్ ఆ రోజంతా ఆ ఫోటో చూస్తూనే ఉన్నాను. కరెక్టేనా షీ వాజ్ లైక్ కొంచెం చెబ్బీగా ఉంది, కానీ చిన్న వయసు అని చెప్పారు. ఆల్రెడీ హిందీలో ఏదో చేస్తుందని. ఆ రోజంతా చూసిన తర్వాత బై నెక్స్ట్ డే మార్నింగ్ ఐ మేడప్ మై మైండ్, లేదు మిగతా వాళ్ళందరిలో చూసిన వాళ్ళు ఏదో సంథింగ్ మనకు అనిపిస్తుంది. అప్పుడు చూస్తే తనేమో యూఎస్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఏదో చేసి యూఎస్ వాళ్ళు దే బేసికలీ ఫ్రమ్ అంటే సెటిల్డ్ ఇన్ యూఎస్. అయితే అప్పుడు సురేష్ గారి ఫ్రెండ్స్ ఎవరో అక్కడ ఉన్నారు, ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని షూట్ చేశారు, వీడియో చేసి ఆ క్యాసెట్ పంపించారు. క్యాసెట్ అంటే నేను ఓన్లీ ఫోటో చూసి ఇక్కడ రష్ చేసి అడిగాను, వీళ్ళు చూపించనన్నారు ముంబైలో. ఓకే, స్ట్రైట్ అవే రిఫ్యూజ్ చేశాను నేను చూపించాను. సో ది ఓన్లీ వే ఈజ్ టు సీ హర్ లైక్ ఆన్ ఏ వీడియో క్యాసెట్. ఇక్కడికి వచ్చింది, అందరం చూసాం. ది వే షీ వాక్స్, టాక్స్, ఎవ్రీథింగ్. కాకపోతే ఏంటంటే అసలు ఏమీ రాదు, ఓన్లీ ఇంగ్లీష్. హిందీ కూడా వాళ్ళు ఇంట్లో ఏదో కొంచెం మాట్లాడుకుంటారు, కానీ ఇంట్లో కూడా ఇంగ్లీషే వాళ్ళు మాట్లాడుకునేది, ఏమీ రాదు. అప్పుడు గలగలా మాట్లాడిచ్చేసారు తనతో. అవునా? అయ్యో, మన సినిమాల్లో తెలుగు అమ్మాయికి వేరే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉంది. అట్లీస్ట్ లిప్సింగ్ చేయడానికైనా, ఎక్స్ప్రెషన్స్ ని ఇచ్చేయడానికైనా చాలా వెరీ హార్డ్ వర్కింగ్ గారు. అలాగే వెంకటేష్ గారు అంతా కోఆపరేట్ చేశారు. ఓకే, నేను ఎక్కడో కూడా చెప్పాను, ఏదైనా డైలాగ్ చెప్తుంటే ఈయన కూడా మళ్ళీ కౌంటర్ ఇస్తూ ఉంటాడు. ప్రాక్టీస్ అప్పుడంతా డిజిటల్ కాదు, ఫిల్మ్. సో ఇప్పుడంటే 10 takes 9 takes నో ప్రాబ్లం, మళ్ళీ ఎరేజ్ చేసి మళ్ళీ చేసుకోవచ్చు. ఆ రోజులు అలా కాదు, ఫిల్మ్. అందుకని ముందు ప్రాక్టీస్. ఒక డైలాగ్ అయితే 16 times చెప్పు, ఇంకోసారి చెప్పు తెలుగులో చెప్తుంటే ఈయన ప్రతిసారి కౌంటర్ ఇవ్వటం ఓపిక్గా. దట్స్ ది వే హీ ఎంకరేజ్ దట్ గర్ల్. ఆ ఫిల్మ్లో ఆర్తి అగర్వాల్ గారి క్యారెక్టర్ ఒక చబ్బీ ఒక యంగ్ క్యారెక్టర్ దగ్గర నుండి ఒక ఫుల్ ఇమోషన్స్ ఉన్న ఒక క్యారెక్టర్ దగ్గర వరకు ఇవాల్వ్ అవుతుంది. ఆ కంప్లీట్ ఇవల్యూషన్ మొత్తం కూడా అసలు తెలుగుయే రాని అమ్మాయితో ఫస్ట్ ఫిల్మ్ చేయించారు మీరు. దట్స్ వెరీ గ్రేట్. స్క్రిప్ట్ ఉందనుకోండి, ఇవన్నీ కుదురుతాయి, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. స్వయంవరం గురించి మాట్లాడతాం. సో వేణు గారి ఫస్ట్ ఫిల్మ్, లయా గారిని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఆ ఫిల్మ్ ద్వారానే. అంటే జస్ట్ అంటే అప్పుడు మీరు అనుకున్నారో లేదో ఐ డోంట్ నో, బట్ మీరు ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా మంచి ఫిల్మ్స్ని డెలివరీ చేశారు. అసలు యాక్టింగ్లో పీక్ స్టేజెస్కి వాళ్ళు వెళ్ళారు. ఎలా అనిపిస్తుంది స్వయంవరం కాస్టింగ్లో వేణు గారిని ఎందుకు తీసుకోవాలనిపించింది మీకు ఆ టైంలో? మంచి క్వశ్చన్ అడిగారు మీరు. వేణుని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే తనే ప్రొడ్యూసర్ ఆ సినిమా. ప్రొడ్యూసర్ కాబట్టి తీసుకున్నారా? అంటే ఆ హీరో క్వాలిటీస్ ఎప్పుడు చూసారు? కాదు, వాళ్ళు నన్ను తీసుకున్నారు, నేను చూసి చేయలే. స్వయంవరం అనేది శ్యామ్ ప్రసాద్ గారు, వేణు వాళ్ళిద్దరు పార్ట్నర్స్, ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్. సో దే స్టార్టెడ్ ఎ ఫిల్మ్ విత్ సంబడి ఎల్స్, విత్ త్రివిక్రమ్, అప్పుడు శ్రీనివాస్ తన పేరు. సో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఒకరోజు షూట్ జరిగింది, ఏదో సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ వాళ్ళు ఆపేసుకున్నారు. సో దే వర్ లుకింగ్ ఫర్ అనదర్ డైరెక్టర్. నా అదృష్టం ఏంటంటే మిగతా ఎవరు ఒప్పుకోలేదు. అప్పుడు నేను చెన్నైలో ఉండేవాడిని, వేరే పని మీద ఇక్కడికి వచ్చాను.
ఆ కామన్ ఫ్రెండ్ ఇంట్రడ్యూస్ చేస్తే నా దగ్గరికి వచ్చారు. ఓకే, ఐఎమ్ ఫ్రీ. అది నేను లైక్ చేయలేదు, కొంచెం నెగిటివ్గా ఉంది క్యారెక్టర్, కొంచెం ఎంటర్టైనింగ్గా చెప్పాలని. ఫస్ట్ వద్దన్నారు, తర్వాత ఓకే అన్నారు. అదే ఇట్ హ్యాపెన్ లైక్ దట్. అట్లా అప్పుడు ఫస్ట్ టైం వేణు ప్రొడ్యూసర్ అయినా కూడా ఆ ఫస్ట్ ఫిల్మ్కే సినిమా గ్లామర్ ఉండాలని మారిషస్ వెళ్ళాం సాంగ్స్కి. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ అథెంటిసిటీ మిస్ అవుతుంది అని మనం అనుకోవచ్చా? ఎందుకంటే తెలుగు వాళ్ళని ఇటు ఎంకరేజ్ చేయడం లేదు అని, నాట్ ఓన్లీ ఇన్ ద మ్యూజిక్ ఇండస్ట్రీ, అది హీరోయిన్స్ పరంగా కాదు, ప్రతి చోట కూడా తెలుగు వాళ్ళని తీసుకోవడం లేదు. ఇక్కడ తెలుగులో కూడా ఆ టాలెంట్ ఉంది, వీళ్ళలో కూడా టాలెంట్ ఉందని దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ప్రూవ్. బట్ ఇండస్ట్రీలో వీళ్ళకి ఆప్షన్స్ చాలా తక్కువ అయిపోయాయి. ఎందుకలా? అదే అంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనేమంటున్నా అంటే ఫ్యాషన్గా వెళ్ళిపోతున్నారు. అవసరమై తీసుకురావటం వేరు. నేను ఆర్తి అగర్వాల్ని తీసుకొచ్చినప్పుడు ఫారిన్ నుంచి అక్కడి నుంచి తేవాలన్న ఉద్దేశంతో చేయలే. అనుకోకుండా ఆ అమ్మాయి ఆ ఫోటో నేను చూడటం వల్ల మేము తీసుకొచ్చి ఆ వీడియో క్యాసెట్ అంతా చూసి వీ ఫౌండ్ షీ వాజ్ రైట్ ఫర్ దిస్ క్యారెక్టర్. అంతేగాని ముంబై నుంచి తీసుకురావాలన్న అదేదో ఫ్యాషన్ కింద మేము ఫాలో అవ్వాల. ఇప్పుడు అది అయిపోతుంది అనమాట. తెలుగు పాట తెలుగు పాడకూడదా? మీ ఆల్బంలో ఈ సాంగు వేరే లాంగ్వేజ్ వాడు పాడాడని అంటేనే మార్కెటింగ్ అవుతుందని నాకు చెప్పారు డైరెక్ట్గా. నేను అందుకే ఈ సినిమాలో అన్ని పాటలు తెలుగు వాళ్ళు, హీరోయిన్ తెలుగు అమ్మాయి, అంతా ఇంత టాలెంట్ ఇక్కడ పెట్టుకుని మనకు అక్కర్లా. ఇన్ఫ్యాక్ట్ నా మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు, సార్ మీరు ముంబై వాళ్ళని పెట్టుకుంటే కొంచెం మార్కెటింగ్ బాగుంటుంది, ముంబై సింగర్ ఎవరన్నా పాడితే. నేనే వద్దన్నాను. ఐ ఆల్వేస్ బ్రేక్ రూల్స్, అట్లాంటివన్నీ నేను ఫాలో అవ్వను. అంటే దట్ ఈస్ రిడిక్యులస్. మనకి ఇక్కడ టాలెంట్ ఉండి చక్కగా పాడేవాడు ఉన్నప్పుడు ఎందుకు వెళ్ళాలి? వెన్ ఐమ్ జస్ట్ ఇంట్రాగేటింగ్ అబౌట్ యూ టు మీ గురించి ఇంకా తెలుసుకోవాలి అని చేసే ప్రయత్నంలో ఇన్వెస్టిగేషన్ చేశారు మీరు? చేశారు చాలా. అయితే కింద కమెంట్స్లో మెనీ పీపుల్, ఆడియన్స్ చాలా మంది వరకు మీ మంచి మంచి ఫిలిమ్స్ దగ్గర కూడా అది మీ ఫిలిం కాదు, త్రివిక్రమ్ గారి ఫిలిం అను, లేకపోతే త్రివిక్రమ్ గారి వల్ల అది హిట్ అయింది, మీ వల్ల కాదు అను చాలామంది అట్లా కమెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళని మీరు ఏమని చెప్పి అడ్రస్? జస్ట్ లాఫ్ ఇట్ ఆఫ్. అది అంటే మనం అలాంటి వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నిజం చెప్పాలంటే మేము అట్లాంటివి ఏమి అసలు పట్టించుకోవాలి. నేను తను మేము బట్ జస్ట్ ఇలాంటివన్నీ అడిగినప్పుడు కూడా వీ లాఫ్ ఇట్ ఆఫ్. అసలు మా ఇద్దరి సంగతి వదిలిపెట్టండి. ఒక ఇద్దరి వల్ల ఆడదు సినిమా. మంచి ఫోటోగ్రఫీ ఉండాలి, మంచి ప్రొడక్షన్ ఉండాలి, టెరిఫిక్ ప్లానింగ్, అంతా ప్రొడ్యూసర్స్ ప్లానింగ్, అండ్ మంచి మ్యూజిక్ ఉండాలి, లిరిక్స్ ఉండాలి. అంటే ఎలాంటి లిరిక్స్, ఎలాంటి సాంగ్స్, అవన్నీ లేకుండా ఇద్దరు మనుషులతో, డైరెక్టర్తో, రైటర్తో సినిమా హిట్ అయిపోతుందా? నో, నెవర్. ఇవన్నీ మించి పెర్ఫార్మెన్స్లు ఉండాలి, పెర్ఫామ్ చేసే ఆర్టిస్ట్స్ ఉండాలి, యాక్టర్స్. సో అట్లా మనం అలా పిన్ పాయింట్ చేసి చెప్పాలనుకోవటమే అవివేకం అంటున్నాను నేను. జై చిరంజీవి ఆ టైంలో చిరంజీవి గారి దగ్గరికి మీరు వెళ్ళి మాట్లాడటము, అంటే ఒక సినారియో జరిగింది, చాలా డేస్ షూటింగ్ కోసం మీరు ఒప్పించడం, అది కూడా జరిగింది. వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు ఫారెన్కి వెళ్ళిన తర్వాత జై చిరంజీవి ఫిల్మ్ టైంలో కొన్ని ఇబ్బందులు కూడా అక్కడ ఫేస్ చేశారు. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అంటే ఒక బిల్డింగ్ మీద క్లైమాక్స్ చేయాలి, 40 ఫ్లోర్స్. 40 ఫ్లోర్స్ బిల్డింగ్, రూఫ్ టాప్లో క్లైమాక్స్, భూమికతో ఒక సీన్ అదే ప్లేస్లో సమీరా రెడ్డి రావాలి, అక్కడ ఫైట్ అది జరగాలి. భూమిక పోర్షన్ చేసాం, భూమికి ఇండియాకి వెళ్ళిపోయింది, సమీరా రెడ్డి వచ్చింది. ఈ గ్యాప్ తర్వాత ఆ బిల్డింగ్ కూడా సడన్గా ఇవ్వనన్నాడు సడన్గా. మాకేదో ప్రాక్టికల్ ప్రాబ్లం అండి, మేయర్ పర్మిషన్. అదేంటి, మేము సగం సీన్ చేసాం, ఇంకో సగం చేయాలి కదా అంటే, సారీ, వాళ్ళు దే డోంట్ లిజన్ టు యూ అంటే అప్పుడు మాకు కుదరలా. ఎంత కన్విన్స్ చేసినా నో, లేదని చెప్పారు. అప్పుడు ఏం చేయాలి, అప్పటికప్పుడు చూసి ఇంకో పక్కన ఏదో బిల్డింగ్ ఉంటే 10 ఫ్లోర్స్, అది రూఫ్ టాప్లోనే మిగతా క్లైమాక్స్. సరే నేను మేనేజ్ చేస్తాను. అక్కడ మాకు ఏమైందంటే 40 ఫ్లోర్స్ పైన ఆ హెలికాప్టర్ అతనికి పర్మిషన్, ఈ కెన్ ఓన్లీ ఫ్లైట్ ఇల్ దెన్. అక్కడి నుంచి 10th ఫ్లోర్ దగ్గర రాలేడు, తనకు పర్మిషన్ లేదు. సో మీకు అసలు అది మొత్తం ఏదైతే ప్లాన్ చేసామో మొత్తం అప్సెట్ అయిపోయింది. నీకు అందుకే చిరంజీవి గారు ఇంత వచ్చి అక్కడ కనబడుతూ ఉంటుంది, ఏ ఇంపాక్ట్ ఉండదు. బట్ స్టిల్ అశ్విని దత్ గారు కాబట్టి, చిరంజీవి గారు కాబట్టి మేము అనుకున్నట్టు చేయగలిగాం ఆ షెడ్యూల్ అంతా, లేకపోతే కుదిరేది కాదు. సిఎస్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ రియలీ వెరీ స్వీట్ టాకింగ్ విత్ యూ. అంటే మీ
ఏదైతే మీ ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఎక్స్పీరియన్స్ మీరు షేర్ చేసుకుంటున్నప్పుడు మాకు అదొక మెమరీ. అంటే మా చైల్డ్హుడ్ మొత్తం ఆ ఫిల్మ్స్తోనే మేము ట్రావెల్ అవుతూ వచ్చాం కాబట్టి ఫర్ మీ దట్స్ రియలీ అ వెరీ స్వీట్ మెమరీ. మై ప్లెజర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అటువంటి మంచి రిపీట్ వాల్యూ ఉన్న ఫిల్మ్స్, ఎవర్ గ్రీన్ ఫిల్మ్స్ని మాకు ఇచ్చినందుకు. అండ్ ఉషా పరిణయం కూడా అంతే సక్సెస్ అవ్వాలని మేము హోప్ఫుల్లీ యూ విల్ ఫీల్ ది సేమ్ విత్ ఉషా పరిణయం. Yes, we want to. Let's see. So thank you so much. This is the interview with Vijay Bhaskar Garu. So that's all for today. Keep watching Vic TV.